హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ రెసిపీ ఎగ్ మసాలా కర్రీ చేస్తున్నానండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ ఎగ్ కర్రీ రైస్తో కానివ్వండి, రోటీస్తో కానివ్వండి చాలా బాగుంటుంది. లంచ్లోకి, డిన్నర్లోకి ఎప్పుడైనా సరే, ఎప్పుడైనా ఏదైనా ఈజీగా చేసుకోవాలనుకున్నప్పుడు ఇలాగ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా త్వరగా అయిపోతుంది. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఇక్కడ నేను 6 ఎగ్స్ తీసుకున్నానండి. బాయిల్డ్ ఎగ్స్ తీసుకొని 2 హాఫ్స్గా కట్ చేసి తీసుకొని ఇవి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని ప్యాన్ని బాగా వేడి చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని వేడయిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కూడా బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టేసుకొని అందులోకి మేము కట్ చేసి పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్ని వేసుకోవాలి. అన్నీ కూడాను పీసెస్ ఒకటి పక్కన ఒకటి వేసేసుకొని అవి మీడియం ఫ్లేమ్లో చక్కగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే దాని మీద ఎగ్స్ మీదకి కొంచెం సాల్ట్ని స్ప్రింకిల్ చేసుకోవాలి. స్ప్రింకిల్ చేసుకొని ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా మెల్లిగా కలుపుతూ ఫ్లిప్ చేసుకుంటూ రెండు వైపులా కూడాను మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి. ఎగ్స్ ఎక్కడా కూడాను బ్రేక్ అవ్వకుండా జాగ్రత్తగా అవన్నీ కూడాను అలాగే రెండో వైపు కూడాను మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని అవన్నీ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసేసుకొని అవన్నీ పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లోకి ఇంకొక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కూడా బాగా వేడి అయిన తర్వాత అందులోకి నేను ఇక్కడ 3 మీడియం సైజ్ ఆనియన్స్ని ఫైన్గా చాప్ చేసి తీసుకున్నానండి. అవి 3 ఉల్లిపాయ ముక్కల్ని అందులోకి వేసేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని అందులో రుచికి సరిపడిన సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్లుగా అలా కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ 3 పచ్చిమిర్చిని మధ్యలోకి కట్ చేసి పీసెస్గా చేసుకొని వేసుకుంటున్నాను. అవి కూడా వేసేసి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం వేసుకోవాలి. కారం మీకు సరిపడినంత వేసుకోవచ్చండి. ఎక్కువ కావాలనుకున్నప్పుడు కొంచెం స్పైస్ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. వేసుకొని అవన్నీ కూడాను మంచిగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత అందులోకి కొంచెం ఫ్రెష్ కరివేపాకు కూడా వేసి మేము ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని అందులోకి వేసేసి బాగా మసాలా అంతా కూడాను కోడిగుడ్లకి అంటేటట్లుగా మిక్స్ చేసుకోవాలి. అంతా కవర్ అయ్యేటట్లుగా కలుపుకుంటూ అవి ఎగ్స్ అన్నీ కూడాను అంతా మసాలా పట్టిన తర్వాత అందులోకి ఒక హాఫ్ నిమ్మకాయ రసాన్ని పైనుంచి జ్యూస్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది కూడా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఒక 2 మినిట్స్ కోసం కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇది రైస్తో, రోటీస్తో చాలా బాగుంటుందండి. లంచ్లో కానివ్వండి, డిన్నర్లో కానివ్వండి చాలా త్వరగా చేసేయవచ్చు. చాలా ఈజీగా చేయొచ్చండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, అందరికీ నచ్చుతుంది. ఈ ఎగ్ మసాలా కర్రీ రైస్తో కానివ్వండి, వేడి అన్నంతో కానివ్వండి, రోటీస్తో కానివ్వండి చాలా చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.